హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఆ అప్డేట్ ఏంటనేది మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ ఏపీపీఎస్సీ నుంచి మనకి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా మనకి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, దీని తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని చెప్పేసి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ వెబ్ నోట్ ఏంటి, అంటే ఏం రిలీజ్ చేశారు అనేది మనం ఆ వెబ్ నోట్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత అసలు ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆ వెబ్ నోట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ అవబోతున్నాయి, దాని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి మెన్షన్ చేశారు, తర్వాత ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దాని తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జస్ట్ ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు అన్నీ కూడాను ప్రీవియస్, అంటే మనకి 2019లో వచ్చిన ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మళ్ళీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది మనకి ఏపీలో వచ్చిందనమాట. సో కంపేరింగ్ 2019 నుంచి కానీ ఈ ఇయర్ కానీ మనం అందులో ఉండే సిలబస్లో కూడాను కొన్ని మార్పులు అనేవి జరిగినాయి అనమాట. దీంతోపాటు ఈ వెబ్ నోట్తో పాటు సిలబస్ కూడాను మనకి రిలీజ్ చేశారనమాట. సో 2019లో ఉన్నటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే, అదేవిధంగా రీసెంట్గా 2025లో ఉన్నటువంటి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కొన్ని మార్పులు అనేవి జరిగినాయి అనమాట. ఆ మార్పులు అనేవి ఎక్కడ జరిగినాయి ఏంటి అనేవి కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ వెబ్ నోట్ ఏంటంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ద స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది 15th జూలై తర్వాత జరుగుతుంది అని చెప్పేసి అని ఇచ్చారు. 15th జూలై తర్వాత అంటే ఈ మధ్యలో స్లాట్స్ ఆల్రెడీ మనకి డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి, సో మేబీ ఇప్పుడు స్లాట్స్ లేవు కాబట్టి ఆఫ్టర్ 15th జూలై తర్వాత ఈ ఎగ్జామ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేశారు. ఏ పోస్టుల కంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జూలై 15th తర్వాత కండక్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దీంతో పాటు సిలబస్ అనేది కూడాను, సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ద దిస్ సెడ్ రిక్రూట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్ అని చెప్పేసి ఈ వెబ్ నోట్లో కూడా మెన్షన్ చేశారు. సో నేను ఆ సిలబస్ కూడాను నేను మీకు వీడియోలో ఏమేమి మెన్షన్, అంటే ఆ వెబ్సైట్లో ఏ సిలబస్ అయితే మెన్షన్ చేశారో అదే నేను మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి టోటల్గా ఇక్కడ మనకి కొన్ని పోస్టులు ఏంటంటే ఇందులో కొన్ని అవుట్ సోర్సింగ్ ఉన్నాయి అని చెప్పేసి అని అనుకుంటారు. ఇందులో అన్ని అవుట్ సోర్సింగ్ అయితే ఏం లేవు, అసలు అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి విషయమే లేదు ఇందులో ప్రస్తావన, అది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో టోటల్గా 691 పోస్టులు అనేవి ఉన్నాయి అన్నమాట. ఈ ఏదైతే పోస్టులు ఉన్నాయి ఏంటి, ఫారెస్ట్ బీటర్ FBO, తర్వాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. సో ఈ మూడు పొజిషన్స్కి సంబంధించినటువంటి పోస్టులు అనేవి టోటల్గా 691 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. దీని తర్వాత స్కీమ్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది కూడాను మెన్షన్ చేశారు. సో అదేంటంటే ఇందులో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుంది అనమాట. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఇది కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్. సో ఫస్ట్ పార్ట్ ఏలో వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. దీని తర్వాత జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 10th స్టాండర్డ్లో మనకి ఈ క్వశ్చన్స్ అనేవి ఇస్తాము అని చెప్పేసి చెప్పారనమాట. సో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అంటే 150 క్వశ్చన్స్, అంటే పార్ట్ ఏకి వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 75 క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్కి సంబంధించి SSC స్టాండర్డ్లో 75 క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. సో టోటల్గా 150 మార్క్స్ అనేది ఉంటుంది. టైం కూడాను 150 మినిట్స్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే 150 మార్క్స్. సో ఈ విధంగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఎన్ని మార్కుల కంటే 150 క్వశ్చన్స్, 150 మార్క్స్కి సంబంధించి ఈ ఎగ్జామ్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. సో క్లియర్. దీని తర్వాత ఎవరైతే ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారో ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. లైక్ పేపర్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్, ఇది క్వాలిఫైయింగ్ నేచర్. దెన్ ఎవరైతే ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ 2 టెస్టులు కూడాను అన్ని పోస్టులకి కంపల్సరీ టెస్టులు అనమాట. సో ఇది మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెయిన్స్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఇక్కడ ఇచ్చారు.
ఇది ఇక్కడ ఒకసారి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే రైటింగ్ అండ్ ఎస్సే ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ, ఇది కంప్లీట్లీ డిస్క్రిప్టివ్ టాపిక్. ఇది ఈ పార్ట్ వరకు మాత్రమే. అదేంటి సీరియల్ నెంబర్ 1 వచ్చేసరికి కంప్లీట్లీ డిస్క్రిప్టివ్ అనమాట. ఆ డిస్క్రిప్టివ్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్లో ఎస్సే రాయాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఉర్దూ కానీ. ఈ 3 మీడియంస్లో ఏదో ఒక మీడియంలో మీరు ఈ డిస్క్రిప్టివ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎన్ని మార్క్స్ అంటే 50 మార్క్స్. ఇది కూడా కంప్లీట్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. ఏంట్లో అంటే మెయిన్స్ ఎగ్జామ్లో ఇది అంటే ఈ సీరియల్ నెంబర్ 1లో ఉన్నది మాత్రం క్వశ్చన్ అనేది మన డిస్క్రిప్టివ్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక క్వశ్చన్ అనేది ఇస్తారు, టోటల్గా 50 మార్క్స్ అనమాట. టైం వచ్చేసరికి అరగంట, అంటే 30 మినిట్స్ టైం అనేది ఉంటుంది ఈ సీరియల్ నెంబర్ 1కి. అంటే ఈ ప్రశ్న ఒకే ఒక ప్రశ్న అనేది మనకి ఇస్తారనమాట. దీని తర్వాత పేపర్ 1లో మనకి చూసుకున్నట్లయితే సేమ్ ఇందాక మనకి మీకు చెప్పినట్టు ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఏదైతే ఉందో సేమ్ అదే పేపర్ 1 పేపర్ 2 మెయిన్స్లో కూడాను ఉందన్నమాట. అదే సిలబస్, అవే పేపర్ 1 అవే పేపర్ 2. బట్ ఇక్కడ ఇంకొకటి ఏదైందంటే మనం ఎస్సే అనేది ఒకటి రాయాల్సి వస్తుంది అనమాట. సో అదొక్కటే మనం కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారో కొంచెం ఫోకస్ అనేది దీనిపైన పెట్టండి. ఏది రైటింగ్ ఎస్సే ఏదైతే మనం ఎస్సే రాయాలనుకుంటున్నామో దానిపైన ఫోకస్ చేయండి. ఎందుకంటే పేపర్ 1 పేపర్ 2 ఆల్రెడీ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉంటాం కాబట్టి సేమ్ సిలబస్. ఇది రెండు కూడా మిగతావన్నీ కూడా పేపర్ 1 పేపర్ 2 అనేది ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. మెయిన్స్కి వచ్చేసరికి ఇది ఒక్కటే మనం ఎస్సే డిస్క్రిప్టివ్ రాయాలి కాబట్టి కొంచెం ఫోకస్ అనేది దీనిపైన పెట్టండి. ఈ పేపర్ 1 వచ్చేసరికి 100 మార్క్స్ అనమాట. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్, 100 మినిట్స్. సో దీని తర్వాత పేపర్ 2 వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. ఇందాక చెప్పుకున్నట్లుగా 10th స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో ఆ 10th స్టాండర్డ్లోనే మనకి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్, 100 మినిట్స్ అనమాట. సో ఈ విధంగా అయితే పేపర్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో పేపర్ 1 చెప్పుకున్నాం అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నాము. దీని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా అంటే ప్యాటర్న్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందనేది చెప్పుకున్నాము. దీని తర్వాత సిలబస్, స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్, ఇది కొత్తగా వచ్చినటువంటి సిలబస్ అనమాట. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి సిలబస్, ఈ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. నేను మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఏదైతే మనకి ఈ సిలబస్లో మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ మాత్రమే చదవండి. దాన్ని దాటి మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిలబస్లో మెన్షన్ చేసిన వాటిపైనే మనకి ప్రశ్నలు అనేవి వస్తాయి. అవుట్ ఆఫ్ ద సిలబస్ నుంచి ఎటువంటి ప్రశ్నలు అనేవి రావు. కాబట్టి ఏవైతే ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి కానీ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కానీ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ మాత్రమే చదివితే చాలు. సో జనరల్ సైన్స్లో ఇక్కడ ఏమని ఇచ్చారంటే కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ మే బి ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండివిజువల్ హూ హ్యాస్ passed intermediate and not made a special study of the any science discipline. సో ఇక్కడ మనకి 12th ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉండేటటువంటి సైన్స్, సో ఈ ఇంటర్మీడియట్ లోపు ఉన్నటువంటి సైన్స్ ఏదైతే ఉంటుందో ఆ సైన్స్ కంటే మనకి చిన్నప్పటి నుంచి చదువుకునే ఉంటాం 10th క్లాస్లో మనం. సో ఆ సైన్స్ ఏదైతే ఉంటుందో అవి అంతవరకు మాత్రమే చదివితే చాలు. మన డైలీ ఎవ్రీడే అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చూసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత కరెంట్ అఫైర్స్ నేను మీకు ఆల్రెడీ ఏపీ హిస్టరీకి చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను అనమాట. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా ఎట్లా అంటే బై హార్ట్ వచ్చేయాలన్నమాట. మనం బిట్ ఎక్కడ అడిగినా కానీ చెప్పే విధంగా కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్, ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ కొత్తగా ఇనాగ్రేట్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బై హార్ట్ అయిపోవాలన్నమాట. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మనకి నాలెడ్జ్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఒక్కోసారి మనం కొంతమంది అనుకుంటారు ఎగ్జామ్ కోసం ఏది కూడా చదవకూడదు. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఒక చిన్న ఒక సలహా అనుకోండి, ఇది లైక్ ఒక మాట అని అనుకోండి. ఏదైనా కానీ మనకి అది రావాలి అని చదివితే అది కొంచెం లేట్ అయితే వస్తుంది. బట్ మనం ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్గా నాకు అది ఒకవేళ అది రాకపోయినా నాకు నాలెడ్జ్ వస్తుంది అన్న ఉద్దేశంతో మీరు చదువుకున్నారనుకోండి, మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ అవుతుందన్నమాట. వెదర్ మనం ఆ జాబ్ వచ్చిందంటే మనకు సంతోషమే. బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి మనం అనుకున్నట్టుగా జరగచ్చు, జరగకపోవచ్చు. ఎప్పుడైనా కానీ పాజిటివ్ థాట్ తోటి ఉండాలన్నమాట. సో అందుకని నేనేం చెప్తానంటే ఇప్పుడు నేను జాబ్ కోసం చదవట్లేదు మీన్స్ అంటే నేను మిమ్మల్ని ఇదిగా వేరే విధంగా అనట్లేదు. బట్ ఒకవేళ వచ్చినా రాకపోయినా నాకు అనేది నాలెడ్జ్ అయితే వస్తుంది. మనం ఏదైనా ఒక చదువుతున్నామంటే దాని గురించి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది కదా. సో ఆ థాట్ తోటి
పాజిటివ్గా ఉండండి. మీ ప్రిపరేషన్లో దేనికి కూడాను మీరు ఎప్పటికీ అసలు నెగిటివ్ థాట్స్ అనేవి మీ దగ్గరికి రానియద్దు. బీ పాజిటివ్. సో ప్రిపేర్ అయ్యే కొద్దీ మీరు పర్లేదు నాకు ఇంకా నేర్చుకుంటున్నాను, అరే నాకు ఇవాళ ఈ టాపిక్ తెలిసింది, ఇలాగా ప్రతిరోజు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటారో సో అప్పుడే మీరు ఫార్వర్డ్కి వెళ్ళగలరన్నమాట. సో ఎప్పుడైనా కానీ ఈ కరెంట్ ఈవెంట్స్ నేషనల్ అండ్ ఇంపార్టెన్స్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 6 months. సో ఈ 6 monthsకి సంబంధించి మీకు తెలుగులో కావాలంటే బెస్ట్ లైక్ ఇప్పుడు మనకి సివిక్ సెంటర్ ఉందన్నమాట. సివిక్ సెంటరు ఎవ్రీ మంత్ విజ్ఞాన్ మ్యాగజైన్ అని చెప్పేసి మార్కెట్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఏదైతే ఆ విజ్ఞాన్ మ్యాగజైన్ ఉందో సో ఆ మ్యాగజైన్ లాస్ట్ 6 months వరకు ఎస్పెషల్లీ ఏపీ మీద వచ్చినవి ఉన్నాయన్నమాట. సో అందుకని నేను ఏపీకి ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి దాంతోపాటు నేషనల్ ఇంటర్నేషనల్తో పాటు ఫోకస్ ఆన్ ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months ఆల్రెడీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ ఉంటుంది. మిగతా ఇప్పుడు వరకు జరిగినటువంటి లాస్ట్ 3-4 months ఫిబ్రవరి తర్వాత నుంచి మీరు అది మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వరకు కొనుక్కొని లాస్ట్ 6 monthsవి మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి. సో అది మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట కరెంట్ అఫైర్స్ మాత్రం. దీని తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా ఎంఫసిస్ విల్ బీ ఆన్ బోర్డ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ social, economic, cultural and political aspect with a focus on AP and Indian national movement. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏపీ అని క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు మీరు ఫోకస్ ఆన్ ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఇండియా అని ఇచ్చినా కానీ మనకేంటంటే సోషల్, ఎకనామిక్, కల్చరల్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఈ ఆస్పెక్ట్స్ అడిగినప్పుడు ఎస్పెషల్లీ ఏపీ మీద ఫోకస్ చేయండి. మెయిన్గా ఆల్రెడీ చాలామంది గ్రూప్ 2 అభ్యర్థులు ప్రిపేర్ అయ్యే ఉంటారు కాబట్టి ఇది మీకు ఒక రివిజన్ లానే అయిపోతుంది. ఒక రివిజన్ మీరు ఇచ్చేసారంటే మీకు అన్ని గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఎక్కువగా ఏపీ మీద, అదేవిధంగా ఇండియన్ నేషనల్ మూమెంట్ ఏదైతే ఉందో పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. దీని తర్వాత జోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఇండియన్ జోగ్రఫీ చదివి ఎక్కువ ఫోకస్ అనేది ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏ టాపిక్స్ అయితే మెన్షన్ చేశారో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి, సరిపోతుంది. దీని తర్వాత మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్స్. దీని తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇచ్చారు. సో ఈ టాపిక్స్ అన్నీ కూడాను ఎక్సెప్ట్ మెంటల్ ఎబిలిటీ తప్ప మిగతావన్నీ కూడాను మనకి ఆల్మోస్ట్ గ్రూప్ 2లో ఉన్న టాపిక్స్ ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడాను. సో ఎవరైతే గ్రూప్ 2 అభ్యర్థులు ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళకి ఒక అవగాహన వచ్చే ఉంటుంది ఈ పాటికి ఈ సిలబస్ని చూసినట్లయితే. సో మనం ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వాల్సిన పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ ఉంది కాబట్టి అది చాలా రోజులైంది జరిగేసేసి ఎగ్జామ్. ఈ మెంటల్ ఎబిలిటీ ఒక్కటే మనం ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది కూడా పెద్ద కొత్త ఏం కాదు నన్ను అడిగితే. సో ఇక్కడ మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్ అండ్ ఇంటర్ఫరెన్సెస్ అనేది ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మాత్రం చూసుకోండి. రీజనింగ్లో టాపిక్స్ మనకి ఏముంటాయి? లాజికల్ రీజనింగ్ కానీ, ఇలాంటి వర్బల్ రీజనింగ్ కానీ, నాన్ వెర్బల్ రీజనింగ్ కానీ ఈ టాపిక్స్ ఉంటాయి కదా. సో ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో స్కోరింగ్ టాపిక్స్ అవి అంతవరకు ప్రిపేర్ అయితే చాలు. ఇది పార్ట్ ఏకి సంబంధించినటువంటి సిలబస్ 75 మార్క్స్ అన్నమాట. దీని తర్వాత పార్ట్ బి ఇది కూడాను 75. ఇది మొత్తం టోటల్గా 150 క్వశ్చన్స్ కదా, 150 మార్క్స్. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఇక్కడ జనరల్ సైన్స్కి సంబంధించి ఇందాక మీకు 10th స్టాండర్డ్ అని చెప్పాను కదా, ఆ 10th స్టాండర్డ్లో సోర్స్ ఆఫ్ ఎనర్జీ, తర్వాత లివింగ్ వరల్డ్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్, దీని తర్వాత మనకి రీప్రొడక్షన్ అండ్ గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవాల్యుయేషన్, అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్, అదేవిధంగా కార్బన్ కాంపౌండ్స్, దీని తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఎథ్నోబాటనీ అనమాట. సో ఈ విధంగా ఎందుకు అన్నీ మనకి ఇట్లాగా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఎథ్నోబాటనీ, ఈ బాటనీకి సంబంధించి జనరల్ సైన్స్కి సంబంధించి ఇంత సిలబస్ ఎందుకు ఇచ్చారు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఫారెస్ట్లో మనకి ఇచ్చే ఉద్యోగమే అదనమాట. ఎందుకంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాబట్టి అక్కడ మనం ఆ కల్చర్కి అంటే ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడాను మనకు ఒక అవగాహన అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, దానిపైన మనకు ఐడియా లేదనుకుంటే, ఇప్పుడు ఇది సపోజ్ ఇదే ఉందనుకోండి, ఇదేంటో మనకు తెలియదు, దీన్ని ఎలా వాడాలో తెలియదు. ఇప్పుడు మనల్ని సరే దీన్ని ఇచ్చేసేసి అలా పెట్టేసేసి నేను సైలెంట్గా ఉంటాను,
బట్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది మనకు తెలిస్తేనే కదా. ఇది ఓన్లీ డిజిటల్ బోర్డ్ పెన్ అనమాట. సో ఇది మనం డిజిటల్ బోర్డు పైన మాత్రమే రాయగలం, నోట్స్లో అయితే రాయలేం. సో కాబట్టి మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉంటుంది, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక అవగాహన ఉండాలి, మినిమం నాలెడ్జ్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సిలబస్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. సో అందుకని ఎక్కడ చూసినా కానీ ఈ సైన్స్కి సంబంధించినటువంటి సిలబస్సే మనకి ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కార్బన్ కాంపౌండ్స్ కానీ, న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకి మినరల్స్, మెటలర్జీ ఇవి ఉంటాయి కదా, ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఫోర్స్, సో ఇలాంటివన్నీ కూడాను అంటే సాయిల్స్కి సంబంధించి ఇలాంటివన్నీ కూడాను మనకి ఒక అవగాహన అనేది వచ్చి ఉండాలన్నమాట. సో అందుకని ఎక్కువగా మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అక్కడ ఉండేటటువంటి, ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్, ఇవన్నీ కూడాను అటవీ సంబంధిత. అదేవిధంగా మనకి ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది కొంతమంది ఇళ్లలో అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ కొన్ని చోట్ల ఇప్పుడు ఫారెస్ట్లో పడినటువంటి వర్షాలు కానీ ఏదైనా కానివ్వండి, అవి ఎట్లా అంటే ఫ్లో అయిపోయి ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. వాటి గురించి కేర్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇక్కడ మనకి ఇది ఎందుకు ఇచ్చారంటే, ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, సో వీటన్నిటి గురించి మనకి ఒక అవగాహన ఉంటే, మనకి ఏది ఎప్పుడు సపోజ్ మనకి రేపు ఉద్యోగం వచ్చేసేసి మనకి వేరే చోట ఎక్కడో అడవుల్లో వేసేసారు అనుకోండి, మనకి దాని గురించి తెలియదు, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో అక్కడ మనకి ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు మనకి దాని గురించి నాలెడ్జ్ ఉన్నప్పుడు దాని నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎథ్నోబాటనీకి సంబంధించి సిలబస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. దీని తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్, మనకి పేపర్ 1లో పార్ట్ ఏకి సంబంధించి పార్ట్ ఏ, పార్ట్ బికి సంబంధించినటువంటి సిలబస్ చూసాము. దాని తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి అర్థమెటిక్స్, జామెట్రీ, స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది మెన్షన్ చేశారు. ఇందులో మనకి నెంబర్ సిస్టమ్ అండ్ న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్ నెంబర్స్, సో ఇదే విధంగా రేషనల్ అండ్ రియల్ నెంబర్స్. సో అర్థమెటిక్ ఆల్రెడీ మనకి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది టైమ్ అండ్ వర్క్ కానీ, పర్సంటేజ్, అప్లికేషన్స్ టు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, వేరియేషన్స్, సో ఇవన్నీ కూడాను మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏవైతే టాపిక్స్ వేరియస్ ఎస్ఎస్సికి కానివ్వండి, మిగతా ఏవైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఈ టాపిక్స్ అనేవి మనకి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటుంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ మనకి రిపీట్ చిన్నప్పటి నుంచి మన 6th క్లాస్ నుంచి ఇవన్నీ నెంబర్ సిరీస్ కానీ, నెంబర్ సిస్టమ్ కానీ ఇవన్నీ మనం నేర్చుకున్న టాపిక్స్ అనమాట. సో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనం ఈ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇవన్నీ కూడా మనకి చిన్నప్పుడు నేర్చుకున్నాయి అనమాట. ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు నేర్చుకున్నాయి. దీని తర్వాత జామెట్రీ మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ట్రిగ్నోమెట్రీ ఉంటుంది. సో ఇవన్నీ కూడాను మనకి 10th ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం ఫోకస్ చేయడం చాలా మంచిది. ఇక్కడ మెన్షన్ చేశారు మనకి ఏంటి అనేది, థీరమ్స్ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఎట్ ఎ పాయింట్, ప్యారలల్ లైన్స్, స్లైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్, కాంగ్రియుయెన్సీ, సిమిలర్ ట్రయాంగిల్స్, కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్. సో ఈ విధంగా మనకి జామెట్రీకి సంబంధించినటువంటి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వీటిపైన ఫోకస్ చేయండి. వీటిలో హైయెస్ట్ స్కోరింగ్ ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటిపైన ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అదేవిధంగా స్టాటిస్టిక్స్లో ఏమి ఇచ్చారంటే కలెక్షన్ అండ్ ట్యాబులేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ, పాలిగాన్స్, హిస్టోగ్రామ్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్. మనకి పై చార్ట్స్ కానివ్వండి, లేదంటే ఒక డేటా ఇచ్చేసేసి మనకి అందులో నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ క్వశ్చన్స్ అనేవి కూడా ఇందులో మనకి స్టాటిస్టిక్స్ సంబంధించినవి ఉంటాయి అన్నమాట. సో మెజర్స్ ఆఫ్ సెంటర్ టెండెన్సీ ఇలాంటివన్నీ ప్రశ్నలు స్టాటిస్టిక్స్ దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్ అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ టాపిక్స్ జనరల్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఈ టాపిక్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వండి. దీని తర్వాత ఇందులో మనకి ఆల్రెడీ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి చెప్పుకున్నాము, ఎన్ని మార్కులకు ఉంటుందని చెప్పుకున్నాము. దాని తర్వాత ఎలా అంటే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మొత్తం పేపర్ 1, పేపర్ 2 దట్ మీన్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎలా ఉంటుంది, ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది మొత్తం చెప్పుకున్నాము. ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి
ఈ ఫిజికల్ మెజర్మెంట్ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ అనేది కండక్ట్ చేస్తారు. ఈ పిఎస్టీ అనేది క్లియర్ చేసేస్తే మనకి జాబ్ వచ్చేసినట్టే. సో ఆ పిఎస్టీకి ఎటువంటి మెజర్మెంట్స్ ఉంటాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంటంటే మేల్కి వచ్చేసరికి మేల్ హైట్ వచ్చేసరికి 163 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసరికి 84 సెంటీమీటర్స్ అనేది ఉండాలన్నమాట. ఫీమేల్కి వచ్చేసరికి 150 సెంటీమీటర్స్ ఉండాలి, 79 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ ఉండాలన్నమాట. తర్వాత ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ ఉండాలి. వీళ్ళకి కూడాను ఫీమేల్స్ కూడాను 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ ఫిజికల్ ఎబిలిటీ వచ్చేసరికి ఈ పిఎస్టీలో టెస్ట్ చేస్తా అని చెప్పారని అన్నాను కదా. సో ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 25 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్ 4 అవర్స్లో 25 కిలోమీటర్స్ అనేది బై వాక్ అంటే వాక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫీమేల్స్కి వచ్చేసరికి 16 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్ 4 అవర్స్ 16 కిలోమీటర్స్ 4 అవర్స్లో మనం వాక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ పిఎస్టీ స్టాండర్డ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి, అదేవిధంగా ఫారెస్ట్ మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఈ విధంగా ఉండాలి. ఈ వీడియోలో మనం ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఏదైతే అప్డేట్ వచ్చినాయో అవన్నీ తెలుసుకున్నాం. దాని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాము. తర్వాత మనకి సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. సో ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం నేను టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.